హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈ గత కొంత సమయం నుంచి మనం గమనించినట్టయితే దాదాపు గత రాత్రి నుంచి నిన్నటి రాత్రి నుంచి ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను ట్రోల్స్ జరుగుతున్నాయి. ఎవరి మీద ట్రోల్స్ జరుగుతున్నాయి అంటే అమృత ప్రణయ్ మీద ట్రోల్స్ జరుగుతున్నాయి. మనందరికీ నాకు తెలిసి ఆడదాని శరీరం అన్నా ఆమె జీవితం అన్నా కూడా పుక్కటికి వచ్చినటువంటి ఒక పురాణం. ఆమె గురించి ఆమె సోషల్ మీడియాలో ఉన్న బయట సొసైటీలో ఉన్న తన సొంతింట్లో ఉన్నా కూడా మనం ఆమె మీద అనవసరమైన కామెంట్లు చేస్తాం, ఆమెని బజారుకి ఇచ్చి ట్రోల్ చేస్తాం. ఆమె చేసిన దానికి చేయని దానికి ప్రతిదానికి ఆమె మీద నిందలేసి ఆమె ఎట్లా బ్రతకాలనో కూడా మనమే నిర్ణయిస్తాం. ఈ సమాజంలో ఉన్న స్త్రీలందరి జీవితాలు ఎవరి చేతులలో ఉంటాయి అంటే ఈ సమాజం చేతులు ఉంటాయి తప్పిస్తే ఎవరి జీవితం అది అన్నదాని మీద వాళ్ళ జీవితాల మీద వాళ్ళకి హక్కులు అనేవి ఉండవు. దీనికి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమృత ప్రణయ్ జీవితం. మనందరికీ తెలుసు 2018లో పరువు హత్య కాబట్టి ప్రణయ్ అనే ఒక దళిత యువకుడు ప్రాణాన్ని కోల్పోయాడు. ఎందుకు? ఇష్టమైన అమ్మాయిని, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు గాను వాళ్ళ తల్లిదండ్రులు, ఎవరి తల్లిదండ్రులు? అమృత వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని కక్షగట్టి మారుతీరావు చంపేశాడు. అప్పుడు ఈ విషయము 2 తెలుగు రాష్ట్రాలని చాలా ఎంతో ఇంపాక్ట్ చూపించి అందరినీ కూడా కలిచివేసే పరిస్థితికి తీసుకొని వచ్చింది. ఆ తర్వాత వరుసగా చూసుకున్నట్టయితే అంచెలంచెలుగా మన అమృత ఎదుగుతూ వచ్చింది. అవును, భర్తని కోల్పోయింది. తర్వాత కొన్నాళ్ళకి మారుతీరావు కూడా ఇది పరువు హత్య, ఈ విషయంలో నేను నా కూతురికి అన్యాయం చేసినా అని రియలైజ్ అయ్యాడో లేకపోతే ఎందుకో కానీ సూసైడ్ చేసుకున్నాడు. ఇద్దరిని కోల్పోయింది. కానీ ఒక కొడుకు పుట్టిన తర్వాత వాడిలోనే తన భర్తను చూసుకుంటూ తన కొడుకు కోసం తను బ్రతుకుతూ తనకు నచ్చిన విధంగా అటు 2 కుటుంబాలని మేనేజ్ చేసుకుంటా పైకి ఎదుగుతుంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఈమె జర్నీ మొత్తం కూడా మీకు ఎన్ని అయినా కష్టాలు ఉంటాయేమో కానీ ఆ అమ్మాయి ఒక భర్తని కోల్పోయింది. తన భర్తని కోల్పోయింది, అది చేయని తప్పుకి. ఇప్పుడు ఆమె జీవితం మొత్తం కూడా తన జీవితాన్ని లాక్కెళ్తూ ఉన్న నేపథ్యంలో మీరందరూ పుక్కటికి వచ్చి ఒక మాట వదిలి వెళ్ళడం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఆమె వేసుకుంటున్న బట్టల మీద మీరు కామెంట్ చేస్తున్నారు. ఆమె హ్యాపీగా ఏదైనా ప్లేస్కి వెళ్తే మీరు కామెంట్ చేస్తున్నారు. ఆమె తన జీవితాన్ని తను హ్యాపీగా నడిపిస్తుంది. తన కొడుకుని చూసుకుంటుంది, అత్తమామలు చూసుకుంటుంది, ఇటు అమ్మని చూసుకుంటుంది. ప్రతి ఒక్కరిని కూడా తన బాధ్యతల్ని మర్చిపోకుండా నిర్వర్తిస్తుంది. ఈ సమాజం అంతా తప్పు కాదా? మరి ఇప్పుడు ఆల్రెడీ మారుతీరావు కులహత్య చేసి, అంటే వీడు నా కులం కాదు అని చెప్పేసి ఒక దళితుడిని చంపేసి తన సొంత కూతురి భవిష్యత్తునే ఆగమాగం చేసిండు, ఆమెకి జీవితం లేకుండా చేసిండు. కానీ ఈమె చాలా స్ట్రాంగ్గా నిలబడి సమాజంలో నెట్టుకొస్తోంది తన జీవితాన్ని. తనకు ఉన్నంతలో తను ఎంత ఎక్కువగా ఎక్స్ప్లోర్ అవ్వగలిగితే అంత ఎక్కువగా ఎక్స్ప్లోర్ అవుతూ తన కొడుకుకి ఒక మంచి ప్రపంచాన్ని చూపించే దిశగా ఆమె నడుస్తుంది. మీరందరూ ప్రశ్నిస్తున్నారు, మొగ్గుని చంపింది, తండ్రిని చంపింది అని ఇట్లా దారుణమైన ట్రోలింగ్ చేసుకుంటూ ఆమె వేసుకుంటున్న బట్టలను అంటున్నారు కదా. ఆమె ఎందుకు ఎంజాయ్ చేయొద్దు? ఆమె తనకి నచ్చినట్టుగా ఎందుకు బ్రతకూడదు? మీ దగ్గర ఆన్సర్ ఉందా? మీ ఇంట్లోని కూతురో కానీ ఇంకెవరో కానీ ఇట్లా జరిగితే వాళ్ళకి మీరు ఇట్లానే రెస్పాండ్ అవుతారా? మనందరికీ నోళ్ళు ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం రెస్పాండ్ అవుతున్నాం. ఈరోజు మరీ దారుణమైన విషయం ఏంటంటే సమాజంలో ఫెమినిస్టులు అని చెప్పుకుంటా తిరుగుతున్నటువంటి, అదేవిధంగా మరీ ముఖ్యంగా ట్రోలింగ్ పేరుతోటి ట్రోలింగ్ని ఆపివేయాలని చెప్పి ట్రోలింగ్ని ఖండిస్తూ నిర్వహించినటువంటి సెషన్స్లలో ముఖ్య వక్తగా వెళ్ళినటువంటి ఫెమినిస్టులు, మహిళలు కూడా ఈరోజు ఈమెని కామెంట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఏంటి సొసైటీ? ఎవరిని మరి వీళ్ళు లేపేది? ఎవరిని మరి వీరు నువ్వు కరెక్ట్ చేస్తున్నావమ్మా అని ఎంకరేజ్ చేసేది? ప్రతి ఒక్కరిలోనూ తప్పులు ఎంచుకుంటా పోవడమేనా? మహిళ అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఒక దళిత వ్యక్తి కంటే, అంటే ఈ సొసైటీలో అట్టడుగు వర్గం ఏదైతే ఉందో అంతకంటే అట్టడుగు నుండేది స్త్రీల జీవితాలు. అది ఏ కులం స్త్రీదైనా సరే, ఏ వర్గపు స్త్రీదైనా సరే. అట్లాంటిది ఈ సొసైటీలో భర్తని పోగొట్టుకున్న ఒక ఆడది తన కాళ్ళ మీద స్వశక్తితో తను ఏదో చేసుకుంటూ బ్రతుకుతున్నప్పుడు ఆమె జీవితం బజార్లో పెట్టి మనం జడ్జి చేయమని మనకి ఎవరు చెప్పారు? ఆ హక్కు మనకి ఎవరు ఇచ్చిర్రు? ఈరోజు ఎవరైతే ఫెమినిస్టులు, సోకాల్డ్ ఫెమినిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమృత ప్రణయ్ మీద రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఈమె నువ్వు వాళ్ళిద్దరిని చంపినావు, ఈ బట్టలు ఏంటిది, అది ఇదని. బట్ ఇదే సోకాల్డ్ ఫెమినిస్టులు కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలు ఏమున్నాయంటే, ఎస్ దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ బాడీ అని చెప్పి
తన శరీరాన్ని తాను ప్రౌడ్గా చూపించుకోవచ్చు, అందులో తప్పేముందని చెప్పిన అట్లాంటి నారీ మన ఫెమినిస్ట్ సోదరులు ఈరోజు వచ్చి అమృత ప్రణయ్ విషయంలో అమృతని వేలెత్తి చూపిస్తున్నారు. ఇక్కడ ఆమె చేసిన తప్పేంది అసలు? మొగుడి దగ్గరనే ఆడదాని జీవితం అంతమైపోవాలా? ఈరోజు మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా అమృత ప్రణయ్ ఏడ్చుకుంటా ఒక గదిలో బంధింపబడి నిర్బంధంగా తన జీవితాన్ని లాక్కెళ్తే మీకు ఓకేనా? అమృత ప్రణయ్ ఈరోజు అట్లా బ్రతికితే చనిపోయిన ప్రణయ్ మాత్రం హ్యాపీగా ఉంటాడా? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక మహిళ నుంచి? ఆమె జీవితాన్ని జీవించే హక్కు, స్వేచ్ఛ ఆమెకి ఇవ్వట్లేదు ఎందుకు మీరు? ఎన్నో అవాంతరాలని అడ్డుల్ని దాటితే మాత్రమే ఒక మహిళ సక్సెస్ అవ్వగలదు, అది ఏ ఫీల్డ్లో అయినా కానీ. ఈరోజు ప్రతి ఒక్క అడ్డుగోడని దాటుకుంటూ ముందుకొచ్చే ప్రయత్నం చేసుకుంటూ అమృత ప్రణయ్ సక్సెస్ అవుతుంటే కన్నుగిట్టి ఎంతోమంది ఆడవాళ్ళే మీ డ్రెస్సింగ్ మీద క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా ఎవరిని పడేయాలని చెప్పేసి అది అనేసి ఆమె క్యారెక్టర్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక్కడ ఆమె కూడా విక్టిమే అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. భర్తని కోల్పోయింది అంటే తను అక్కడ మానసికంగా ఎంతో క్షోభని అనుభవించింది అని అర్థం. ఇక్కడ తండ్రిని కోల్పోయింది, భర్తని కోల్పోయింది, తన చేతిలో ఒక బిడ్డున్నాడు. ఆ ప్రభావాలు, ఆ ట్రామా అంతా కూడా బిడ్డ మీద ప్రభావం చూపించకుండా పేరెంటింగ్ చేయాల్సిన పెద్ద బాధ్యత ఇప్పుడు ఆమె మీద ఉంది. ఆమె దాన్ని తనకి తోచినట్టుగా తనని తాను మౌల్డ్ చేసుకుంటూ డే బై డే తనని తాను అప్గ్రేడ్ చేసుకుంటా లైఫ్లో ముందరికి పోయి సక్సెస్ఫుల్ మదర్గా, తర్వాత సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్గా మన అందరి ముందు నిలబడి జీవితానికి ఒక ఎగ్జాంపుల్ అన్నట్టుగా నిలబడ్డది. ఆమె ఒక రోల్ మోడల్. ఆమె నిజానికి ఎంతోమంది ఒంటరి మహిళలు భర్తల్ని కోల్పోయాక లేకపోతే ఎవరో మోసం చేశారని చెప్పేసి చీకటి గదుల్లో మగ్గిపోయి తమ జీవితాన్ని అక్కడితో ముగించుకుంటున్న నేపథ్యంలో ఆమె ఈ సమాజం మొత్తానికి పెద్ద గుణపాఠం నేర్పింది. ఒక మహిళ తలుచుకుంటే ఎంత దూరమైనా ఎదగగలుగుతుంది. చనిపోయిన తన భర్త యొక్క జ్ఞాపకాలతోనే ఆమె ఈరోజు ఇంతమంది ముందు తలెత్తుకొని నిలబడగలిగింది. ఇంకా మీరు అందరూ ఇంత కామెంట్ చేస్తున్నారు కదా, అమృత ప్రణయ్ ప్లేస్లోనే ఒకవేళ మీరు ఒక మగవాడిని ఊహించుకోండి. ఖచ్చితంగా సమాజం మొత్తం కలిసికట్టుగా అతనికి ఇంకో పెళ్లి జరిపిస్తుంది. అతను ఇంకో పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ హ్యాపీగా బ్రతికితే ఈ సమాజం అతన్ని అట్లానే వేలెత్తి చూపిస్తుందా? అంటే మనం ఎట్లా ఆలోచిస్తున్నాం? మన ఫెమినిస్టులు అందరేమో హిపోక్రాట్లు అయిపోయినారు. ఈ సమాజం మొత్తం ఏమో ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికితే చాలు ఆడదాని మీద దుమ్మెత్తిపోవడానికి రెడీగా ఉంటున్నారు. అవి సోషల్ మీడియా అకౌంట్లా, లేకపోతే ఆడదాని మీద ఆమె జీవితం మీద ఇష్టారాజ్యంగా కామెంట్లు చేసే అదొక భూత పురాణపు అకౌంటా? ఆ పదాలు చదువుతుంటే నాకే ఉక్రోషం పొంచుకొస్తోంది. ఇక్కడ అమృత ప్రణయ్ అయినా కానీ ఇంకెవరైనా కానీ ఇంకా ఏ మహిళ ఉన్నా కానీ మీరందరూ అట్లా అనడానికి మీకు ఆ హక్కు లేదు. ఆమె జీవితాన్ని జీవించే హక్కు ఆమెకి రాజ్యాంగం కల్పించింది. ఆమె ఆ రాజ్యాంగ హక్కులు ఏవైతే ఆమెకు ఉన్నాయో వాటి అదుపులోనే ఆమె తాను జీవితాన్ని లీడ్ చేస్తుంది. ఇందులో తను ఒకరిని ముంచింది లేదు, తను ప్రభుత్వాన్ని కొల్లగొట్టింది లేదు, లేకపోతే తన కుటుంబ సభ్యుల్ని కానీ ప్రణయ్ వాళ్ళ కుటుంబాన్ని కానీ విస్మరించింది లేదు. ఎక్కడ తన బాధ్యతని తాను విస్మరించి ముందుకెళ్ళింది లేదు. స్వార్థపూరితంగా మెలిగింది లేదు. కానీ మీ అందరికీ నోళ్ళు లేస్తున్నాయి కేవలం ఆమె బట్టల్ని చూసి. భర్త చనిపోతే ఇప్పుడు అంతేనా? ఇంకా ఆమె బయటికి వచ్చి తన పని తను చేసుకోకూడదా? మీరందరూ ఆమెను దత్తత తీసుకున్నారా? పోనీ ఆమెకి తిండి పెడుతున్నారా? లేకపోతే ఆమెకి ఏదైనా ప్రొవైడ్ చేస్తున్నారా? అవకాశాలు ఇస్తున్నారా? ఆమె ఇప్పుడు తన సొంత కాలం మీద నిలబడ్డది. ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకున్నది. ఎంతోమంది మహిళలకు ఆమె ఈరోజు లైఫ్ ఇచ్చే పొజిషన్లో ఉన్నది. దానికి మీరు గర్వపడాలి. కానీ సమాజంలో ఉంటూ ఆమె ఎదుగుదల మీద రాళ్ళెగ్గే ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇక అమ్మాయిలందరూ చేస్తున్న కామెంట్లు పక్కన పెడితే మగవాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లకి అసలు హద్దు అదుపు లేకుండా పోయింది. మీకెందుకు ఇంత కంటగింపుగా అనిపిస్తుంది ఒక మహిళ సక్సెస్ అయితే? ఈ పితృస్వామ్య సమాజంలో ఒక ఆడది ఎదిగితే మీరు చూడలేకపోతున్నారా? మీ చేతిలో పవర్ ఎట్లా జారిపోతుందో, మీరెట్లా చాలా వీక్ అయిపోతారో అనే భయం ఆడవాళ్ళని ఎదగకుండా చేస్తున్నారా? యుగాల నుంచి చదువుకుంటున్నాం, పుస్తకాల్లో చదువుకుంటున్నాం. అది ఫిక్షనల్ స్టోరీస్ అయితే ఏంటి, మైథాలజీ అయితే ఏంటి, ఏదైతే ఏంటి, మీరే చదువుకున్నారు కదా. మీ పురాణాల్లో ఒక మహిళ
వివస్త్రగా ఉండి, న్యూడ్గా ఉండి, నేకెడ్గా ఉండి తన బిడ్డల్లాగా ముగ్గురు త్రిమూర్తుల్ని చేసుకొని వాళ్ళకి అన్నం వడ్డించి తినిపియాలని చెప్పి అక్కడ నేకెడ్గా ఉండొచ్చు. పురాణాలు ఏది రాసినా అది వ్యాలిడేషన్ ఉంటుంది. ఇక్కడున్న స్త్రీలు తమ జీవితంలో స్వేచ్ఛగా ఉంటే మాత్రం మీకు కన్ను గుర్తుందా? ఈరోజు ఎవరైనా కానీ అమృత ప్రణయ్ అయితే ఏంటి, లేకపోతే ఏ మహిళ మీద అయినా సరే ట్రోల్స్ చేసే హక్కు మీకు లేదు. ఆమె ఒంటిపైన ఉన్న బట్టల్ని చూసి ఆమె క్యారెక్టర్ని అంచనా వేస్తున్నారంటే ముందు మీ బుర్రల్లో ఉంది తప్పు. ముందు మీరు సిక్ మైండ్స్ కాబట్టి మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి, మిమ్మల్ని మీరు రిపేర్ చేసుకోండి. మీరందరూ కూడా మానసిక రోగుల కిందనే లెక్క కట్టాల్సిన మనుషులు అవుతారు. అప్పుడు మీ మెదళ్ళలోనే ఉన్న తప్పంతా ముందు మీరు దాన్ని రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఈ సొసైటీని చూడండి. అప్పుడు మీకు అమృత ప్రణయ్లో ఒక మంచి యంగ్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్ కనిపిస్తారు, సక్సెస్ఫుల్ విమెన్గా కనిపిస్తారు, ఆమె ఒక మంచి మదర్గా కనిపిస్తారు. ఇంతమంది ఇక్కడ సొల్లేసుకుంటున్నారు కదా కామెంట్లలో, ట్రోల్స్ రూపంలో, మీమ్స్ రూపంలో ఆమె మీద. మీ అందరిలో గుండెల మీద చేతులు వేసుకోండి. మీ అందరిలో ఎంతమంది మీ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు? మీ ఇళ్లలోని ఆడవాళ్ళని మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? మీ పని ప్రదేశాల్లో మీరు ఆడవాళ్ళకి ఏ పార్టీ గౌరవాన్ని ఇస్తున్నారు? పోనీ ఈమె సగం బట్టలు వేసుకుంటుంది అని మీరు ఏడుస్తున్నారు. మొగుడిని కోల్పోవడంతోనే ఆమె బట్టల్ని కూడా పోగొట్టుకుందని మీరు లేకి వికృత కామెంట్లు చేస్తున్నారు కదా. మీ ఆఫీసుల్లోనో ఇంట్లోనో నిండుగా ఉన్న మీ మహిళలకి మీరు ఏ పార్టీ గౌరవం ఇస్తున్నారు? అదొకసారి సమీక్షించుకుంటే అసలు దొంగ ఎవరు, నేరస్తులు ఎవరు అన్నది మీకే అర్థమవుతుంది.